పిఠాపురం ఇష్యూపై సీఎం సీరియస్. సింగపూర్లో ఏపీ మంత్రులు బిజీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుల పాటు మంత్రులకు సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా ఇవాళ సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. సింగపూర్లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలను మంత్రులకు వివరించారు. 4 రోజుల పాటు జరిగే సింగపూర్ మారిటైమ్ వీక్ 2026లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ఇండియన్ పెవిలియన్ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం నెలకొన్న అనుకూల వాతావరణంపై మరింత విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపోలో 2 ఏసీ బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. అదనపు బస్సులు, అదనపు సర్వీసులు రావడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సర్వీసులు తప్ప కొత్త సర్వీసులు రాలేదన్నారు. ఒక గొప్ప వ్యక్తి స్థలం ఇవ్వడం వల్ల ఇక్కడ ఇంత మంచి డిపో కట్టుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శాంతిని మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో శాంతికి వచ్చే నెల 5 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు మే 1 నుంచి 31 వరకు బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసింది. 3 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారంతా బదిలీ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోనే పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమ్మర్ హాలిడేస్ అనంతరం తిరిగి జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభమవుతాయి. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రసిద్ధి చెందిన ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సింహాద్రి ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్షిప్స్తో సంబంధం లేకుండా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడిన చంద్రబాబు, ఐక్యంగా ఉండి ప్రజలకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణకు దిగటం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు చంద్రబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సాక్షుల్ని ప్రలోభ పెట్టేందుకు అనంతబాబు, అతని అనుచరులు ప్రయత్నించారని సాక్షులు చెబుతున్నారు. 4 సాక్షులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేందుకు అనంతబాబు అనుచరులు ప్రయత్నించినట్లు సాక్షులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు భారీ బంగారు లక్ష్మీకాసుల హారాన్ని తెలంగాణ నిజామాబాద్కు చెందిన భక్తుడు శ్రీనివాస్ సమర్పించారు. 17 లక్షల విలువైన దాదాపు 108 గ్రాముల బరువైన లక్ష్మీకాసుల భారీ హారాన్ని అమ్మవారికి సమర్పించారు. భక్తుడు అమ్మవారికి కాసుల హారాన్ని సమర్పించడంతో ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.